రైట్ విజయవాడలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాహుల్ గాంధీ గారు తన ఫైటింగ్ స్పిరిట్ తో ఎన్ని అవమానాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఈ సుదీర్ఘ ప్రయాణంలో తను ఎంతటి ఫైటరో నిరూపించుకున్నారు. ప్రజలతో తాను మమేకమైన విధానం అయితేనేమి, సమస్యల పట్ల తాను స్పందించిన విధానం అయితేనేమి, ఇవన్నీ కూడా దేశంలోని ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పీట వేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంపొందించడానికి, న్యాయం కోసం తను చేసిన పాదయాత్ర, సుదీర్ఘమైన పాదయాత్ర ఎంతోమంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ, గౌరవాన్ని పెంచింది. రాహుల్ గాంధీ గారు తాను చేసిన కష్టం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత లాభం చేకూర్చారు అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని గర్వంగా చెప్పుకోగలం. అందుకని మనస్ఫూర్తిగా ఈరోజు మరొకసారి రాహుల్ గాంధీ గారికి వీఆర్ ఆల్ విషింగ్ హిమ్ ద వెరీ బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్, along with wishing him a very happy birthday. अब की बार 400 पार अंदी बीजेपी पार्टी. అలాంటి పార్టీ కూడా ఈరోజు చిటికలు పడేటట్టు చేయగలిగింది రాహుల్ గాంధీ గారు, ఇండియా బ్లాక్. అందుకు గాను దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని అభినందించక తప్పదు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ చేస్తున్న రాజకీయాలని మణిపూర్ ఘటన ద్వారా రుజువైంది. కాబట్టి బీజేపీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి ప్రభుత్వానికి చెందిన ఆస్తులైతేనేమి వాళ్ళ బినామీలకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచక పాలన వల్లనే ఈరోజు బీజేపీ పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణం. ఇంకొంచెం ఉంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని స్థితికి ఈరోజు బీజేపీ పార్టీ దిగజారిపోయింది. ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికార మరొక అంశం చూద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివాదం రోజు రోజుకి ముదురుతోంది. రేపటి జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి మేయర్ సుధారాణికి అర్హత లేదంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ సమావేశాన్ని కమిషనర్ లేదా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న వివాదానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా వరంగల్ ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి.
గాయత్రి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోజు రోజుకు ముసలం ముదురుతుందని చెప్పుకోవాలి. రేపటి జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి మేయర్ గుండు సుధారానికి అర్హత లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ రోజు ఆ కమిషనర్ కు, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బడ్జెట్ సమావేశాన్ని కమిషనర్ లేదా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మొదటగా కమిషనర్ కు బీఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు డిప్యూటీ మేయర్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్ కి వెళ్లి ఆ కలెక్టర్ కార్యాలయం దగ్గర కలెక్టర్ ప్రావీణ్యకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కార్పొరేటర్లంతా కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మేయర్ సుధారా ఎప్పుడైతే జాయిన్ అయిందో అప్పటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్ అంతా కూడా జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ లో మేయర్ సుధారణపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రేపటి జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి మేయర్ సుధారానికి అర్హత లేదు. ఈ సమావేశం మీ ఆధ్వర్యంలో జరగాలంటూ ఈ రోజు ఇద్దరి కమిషనర్ కు, కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి గుండు సుధారాన్ని కార్పొరేటర్ గా ముందు మేయర్ గా బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది. కానీ ప్రస్తుత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. కావున స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె కార్పొరేటర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆమె రేపటి సమావేశాన్ని నిర్వహించేటువంటి హక్కును కోల్పోయారు. కావున కలెక్టర్ కానీ ఇటు కమిషనర్ కానీ ఈ సమావేశం నిర్వహించాల్సిందిగా కార్పొరేటర్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు వర్సెస్ మేయర్ గా రాజకీయ పరిస్థితులు మారిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే మేయర్ కూడా తప్పకుండా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయ్యారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఇతర కార్పొరేటర్లను కూడా ప్రభుత్వ పెద్దలంతా సమకూర్చేటువంటి ప్రయత్నం చేశారు. అవిశ్వాసం తీర్మానం సంబంధించి అవిశ్వాసం వీగిపోయేలా చేశారు, కానీ అవిశ్వాసం నెగ్గేలా చెయ్యరంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం రాజకీయాలు హీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా మేయర్ సుధారాన్ని ఎట్లా స్పందిస్తుంది, కాంగ్రెస్ పెద్దలు ఎట్లా స్పందిస్తారని జిల్లాలో చర్చనీయాంశమైన పరిస్థితి. రేపటి సమావేశం సంబంధించి కలెక్టర్ కావచ్చు, కమిషనర్ అధ్యక్షున జరుగుతుందా లేదంటే మేయర్ అధ్యక్షనే ఈ సమావేశం కొనసాగుతుందా అనేటువంటి విషయం అయితే రాజకీయ వర్గాల్లో కావచ్చు జిల్లాలో చాలా చర్చాంశమైన పరిస్థితులు కనబడతాయి. ఇంకా ఈ మేయర్ అవిశ్వాస తీర్మానం కావచ్చు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఎటువైపు మళ్ళుతాయో చూడాలి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. వైసీపీ లీడర్స్ కు వాలంటీర్లు షాక్ ఇస్తున్నారు. గత 5 ఏళ్లలో తమని వేధించిన వైసీపీ కార్పొరేటర్లు, నేతలు, చోటామోటా లీడర్ల భరతం పడుతున్నారు. ఎవరెవరు వేధించారు, ఎలా వేధించారు, వాలంటీర్ల కుటుంబాల్ని ఎలా రోడ్డు మీదకి తెచ్చారో లేఖల్లో సవివరంగా వివరిస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో గుండెల నిండా ధైర్యం నింపుకున్న వాలంటీర్ల ఇంటి గడప దాటి పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి తమకు న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి చెప్తున్నారు. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకి ఎంతమంది వాలంటీర్ల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇంతకీ వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వంలో మోసపోయారా లేక కూటమి ప్రభుత్వం వచ్చినందుకు మాట మారుస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు, ఇప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, రాజీనామా చేయనున్న వైసీపీ వాళ్లే మళ్లీ చేరమని ఒత్తిడి చేస్తున్నారా అన్న అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయమన్న మంత్రి అచ్చెన్నాయుడు మాటల్ని ఎంతమంది వాలంటీర్లు అంగీకరించారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉండటంతో వైసీపీ నేతలకి ఉచ్చు బిగుస్తోంది. మా కార్పొరేటర్ గారు వాసంతి, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు. మేము ఆ రోజు చేయమని చెప్పాము. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని మేము అడిగాము. మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు.
చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్. మేము ఇప్పుడు సిఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము, మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి. ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు. రైట్, దీనిపై మరిన్ని వివరాలను అందించేందుకు జిల్లాల నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా ప్రతినిధి వర్మ నుంచి స్టార్ట్ చేద్దాం. వర్మ, చెప్పండి, ప్రస్తుతము రాష్ట్రంలో వాలంటీర్ల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు వస్తుంది అంటే ఏ విధంగా వీరి సహాయ సహకారాలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్కే అయితే ప్రస్తుతం ఏదైతే గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో తన మార్కు రాజకీయంగా పూర్తిగా కూడా వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 50 గృహ సముదాయాలకు సంబంధించి ఒక వాలంటీర్ నియమిస్తూ ఉత్తర్వులు తీసుకురావడం, 5 సంవత్సరాల పాటు తమ మార్కు రాజకీయంగా వాలంటీర్ వ్యవస్థను నడిపినటువంటి వైసీపీ ప్రభుత్వం అటు తర్వాత ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశాల అనుసారం పూర్తిగా కూడా ఎలక్షన్లో వాలంటీర్ని వాడకూడదు అన్న తర్వాత వాళ్ళందరూ ఏదైతే తమ పార్టీకి అనుకూలంగా పనిచేసే నేతలు కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా కూడా ఉంటున్నారు. వాలంటీర్లు అందరూ వీళ్ళని ఎలక్షన్లో డ్యూటీల నుంచి తప్పించాలని అనేక వినతులు రావడం నేపథ్యంలో పూర్తిగా కూడా వాళ్ళందరినీ ఈ విధుల నుంచి పూర్తిగా కూడా ఎలక్షన్ డ్యూటీలు ఎక్కడ వినియోగించరాదని చేసిన తర్వాత తమ పార్టీ కోసం పూర్తిగా చాలామంది రాజీనామాలు కూడా చేసిన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అప్పట్లో ఏదైతే వాలంటీర్లను పూర్తిగా కూడా కొనసాగిస్తాం, ఏదైతే వాళ్ళకి గౌరవ వేతనంగా ఇస్తున్నటువంటి 5,000 రూపాయలను కూడా 10,000 రూపాయలు చేస్తామంటూ కూడా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా 50 ఏళ్ళకి ఒక ప్రతినిధిగా వాళ్ళు ఉంటూ అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఇంటికి చేర్చివేసి పూర్తిగా కూడా నెలలో చాలాసార్లు ప్రజలతో టచ్లో ఉంటూ పూర్తి స్థాయిలో వీళ్ళు వ్యవస్థను కొనసాగించిన నేపథ్యంలో ఏపీలో కీలకంగా మారి అటు తర్వాత వాళ్ళు లేకపోతే ప్రభుత్వమే లేదు అన్న చందాన పూర్తి స్థాయిలో ఈ వాలంటీర్ వ్యవస్థ గడిచిన 5 సంవత్సరాల్లో కొనసాగింది. వాళ్లకు అధికారికంగా గుర్తింపు లేకపోయినా పూర్తిగా కూడా వాళ్ళకి గౌరవ వేతనం పేరిట 5,000 రూపాయలు కూడా ఇచ్చారు. అది జీతం కాదు, గౌరవ వేతనం అని కూడా చెప్పిన పరిస్థితులు. ఏదైతే ఆశలన్నీ కూడా వాలంటీర్ల మీద పెట్టుకుని అటు తర్వాత ఎన్నికలకు కూడా వాలంటీర్లనే నమ్ముకుని పూర్తి స్థాయిలో ఒకవైపు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరిని కూడా కాదని సంక్షేమ పథకాలని వాలంటీర్లపైనే అన్ని ఆశలు పెట్టుకుని ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఒకవైపు వ్యవస్థపై వాలంటీర్ల వ్యవస్థపై కూడా టీడీపీ జనసేన విమర్శలు చేసినప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా కౌంటర్లు కూడా ఇచ్చిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు పలికేందుకు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ చాలా ఎక్కువగా పనిచేసింది. ఏదో బలవంతంగా కూడా రాజీనామాలు చేసి వైసీపీలో వాళ్ళు కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో 70,000 మంది పూర్తిగా కూడా రాజీనామా